మనుషులు ఎంత దూరం రావాల్సిన అవసరం ఉండదు. చూసారుగా, అనుమానం తీరకపోతే తీరేంతవరకు ఇక్కడే ఉండి రండి. చూడు, నువ్వు చేసిన పనికి ఏజేతో మేము మాటలు పడాల్సి వస్తుంది. నీ పాటికి నువ్వేదో ఊహించుకుని మా ఏజేని అనుమానించింది చాలక మమ్మల్ని కూడా తిట్టించావు. అసలు మా ఏజే గురించి ఏం తెలుసు నీకు? నిప్పులాంటి మనిషి మీద నిందలు వేసేసి మమ్మల్ని దోషులు చేసేసావు. లేదు, నిజంగా నేను చూశాను. అది ఇంకొకసారి ఆ మాట అన్నావంటే బాగోదు. ఇంతమంది ఇల్లంతా వెతికాంగా, మరి నువ్వు చూసిన మనిషి ఏది? ఇంకొకసారి ఏజే గురించి తప్పుగా చెప్పావో నీకు మర్యాదగా ఉండదు. చూసింది నిజం. ఇప్పుడు ఎవరూ లేకపోవటం అబద్ధం. డ్రైవరు, ఒకసారి కారు పక్క కాపు. ఏమీ లేదు. పాట ఎక్కడ పాడతావు బావా? పాట కాదురా, ఓ ఆట ఆడదామని. ఏ బావా, బాధతో రుద్రతాండవం చేద్దామనా? ఒరేయ్, నేనే అరబుర్రగాణ్ణి, నువ్వు పావు బుర్రగాడివి. నీ ఐడియాలు నేను విని అవమానపడ్డం ఏంట్రా? ఈసారి మామూలు ఐడియా ఇవ్వను బావా. బొంగు బిర్యానీ లాంటి కొత్త ఐడియా ఇస్తా. ఇచ్చే ఓపిక నీకున్నా తీసుకునే ఓపిక నాకుండొద్దు. ఏం బావా, పట్టుకోవడానికి పనికి రావట్లేదా? పట్టుకోవడానికేనా, కొట్టడానికి కూడా పనికొస్తుందా అని చూస్తున్నాను. కొడతావా? ఎవని బావా? ఇంకెవరిని కొడతాన్రా ఎర్రినా బామ్మర్ది? కంకులు దంచినట్టు దంచుడేంటి బావా? బావా నడుం మీద నిలబడి నా నడుం పాడు చేశావు. ఆ ఇంటికి పోదామని అప్పల కొండల్ని కుక్కతో కనిపించి ప్లాస్టిక్ కొండను చేశావు. శివరాఖరికి అంతమంది ముందు నన్ను ఎదవని చేశావు. అసలు నిన్ను కాదురా, నన్ను నేను కొట్టుకోవాలి.
నీ మాటలు వింటూ వ్యాపారంలో వెనకడిపోయాను. ఆడదాని దగ్గర లోకు అయిపోయాను. ఆ ఏజగాన్ని ఏమీ చెయ్యలేని చేతగాని వాణ్ణైపోయాను. సాల్రా, అలుపొచ్చేసింది. బతుకు మీద మా చెడ్డ సిరాకొచ్చేసింది. దాన్ని ప్రాణం గనక తీసుకుంటావా ఏంది బావా? రేయ్, చంపే తెలివితేట లేకపోయినా చచ్చే పిరికితనం మాత్రం లేదురా. ఆ ఏజేగాన్ని దెబ్బతీయడానికి ఒక్క అవకాశం దొరకాలరా. దానికోసం కాసుకుని కూర్చున్నా. అక్క, ఏంటి పరిస్థితి? వాతావరణం చూస్తుంటే ఏజే బానుని ఇంట్లో కూడా అడుగు పెట్టనిచ్చేలా లేడుగా. ఏజే ఇంట్లోకి రానివ్వాలనుకున్నా మనం రానివ్వకూడదు. భాను ఎలా ఇంట్లోకి వస్తుందో అలాగే బయటికి వెళ్ళిపోవాలి. చెయ్యమ్మ దానికి ఒప్పుకోవాలి కదా. భాను చేసింది చిన్న తప్పు కాదు, ఏజే మీద పెద్ద నిందే వేసింది. సో ఇప్పుడు జయమ్మ కూడా ఏమీ మాట్లాడదు. ఒక్కటి ఫిక్స్, భానుకిక ఇంట్లో చోటు లేదు, మనం స్థానం ఇవ్వకూడదు. ఈ రోజుతో రాజ్యం మొత్తం మనదే అన్నమాట. వచ్చింది. ఆగు. ఇంకా ఏ ధైర్యంతో ఇంట్లో అడుగు పెట్టావు? అందరి ముందు ఏజే పరువు తీసింది చాలక నేరుగా ఇంట్లోకి వస్తున్నావు. ఏజే అంటే సొసైటీలో ఎంత వాల్యూ ఉందో తెలుసా నీకు? తెలిస్తే ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? ప్రెస్ని పిలిపించి మరీ పరువు తీయాలని ఎందుకు చూస్తుంది? నేనేం పరువు తీయాలని చూడలేదు. అసలు జరిగిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకా నీ మాటలు నమ్మడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. ఏజే, ఏంటి మీరు ఇంకా ఏం మాట్లాడరు? మీ పరువు తీసి మళ్ళీ ఇంట్లోకి వస్తుంటే అలా మౌనంగా ఉంటారేంటి? ఏమని మాట్లాడతారు? ఎవరైనా ఏజే ముందు నిలబడాలంటేనే భయపడతారు. అలాంటిది అంతమంది అనుమానించి అవమానిస్తే ఏం మాట్లాడాలనిపిస్తుంది? జరిగిన అవమానానికి మనకే గుండె మండిపోతుంటే ఏజేకి ఇంకెలా ఉంటుంది? అయినా ఏజే మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మన ఏజే అవమానానికి కారణమయ్యాక తనని ఇంట్లోకి ఎలా రాణిస్తారు? మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకుండా అన్నీ మీరే మాట్లాడుతున్నారు. ఏజే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన తరపున మేం మాట్లాడుతున్నాం కదా. ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో బయటికి, పో బయటికి. నేనేం తప్పు చేశానని వెళ్ళాలి? పో అంటే పోవడానికి నేను ఈ ఇంటికి అతిథిగా రాలేదు, కాపురం చేయడానికి వచ్చాను. నిజంగా నువ్వు అందుకే వచ్చుంటే ఇలా చేసుండేదానివి కాదు. అందరినీ పిలిచి ఏజే పరువు తీయాలని చూడవు. నిన్న కళ్ళారా చూసింది చెప్పాలనుకున్నాను, మీతో చెప్పాను. మాకు మాత్రమే చెప్పుంటే ఆ ప్రెస్ వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళని పిలిపించింది నేను కాదు, ఆ గుండోడు. వాడి వల్ల ఇదంతా జరిగింది. వాడికి మాత్రం ఎలా తెలుస్తుంది? ఏజే మీద కక్ష తీర్చుకోవడానికి చూస్తున్నాడు కాబట్టి
వాడికి నువ్వే చెప్పుంటావు. అలాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎలాగో ఏజేకి తెలిసిపోయింది కాబట్టి తప్పు వాడిది అని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా? తప్పు చేసింది ఆయన, ఆ తప్పుని చూసింది నేను. అది తప్పా కాదా అని ఆయన ఏం మాట్లాడడం లేదు. చూడండి ఏజే, ఇంకా మీరు తప్పు చేశారనే మాట్లాడుతుంది. ఇలాంటి మనిషిని ఇంకా ఇంట్లో ఉండనిస్తారా? మీరు ఆపండి. ఎందుకిలా చేశావని అడగడం మానేసి ఇంట్లోంచి భానుని బయటికి పంపిస్తే చాలు అన్నట్టు మాట్లాడతారేమిటి? భాను, వీళ్ళంటున్నారని కాదు, నువ్విలా చేయటం నాకు కూడా నచ్చలేదు. మాకు నచ్చలేదు, మీకు నచ్చలేదు, ఏజేకి నచ్చలేదు కాబట్టే ఏమీ మాట్లాడడం లేదు. ఇంకా తనతో ఈ డిస్కషన్ ఏంటి? బయటికి పొమ్మని చెప్పండి. ఆగండి. ఏమీ జరగలేదేంటి? ఏజే ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పటికీ చెప్తున్నాను, వాళ్ళందరూ ఆ ఇంటికి రావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఏజేకి అర్థమైంది. నిజంగా నేను తప్పు చేశాను అని ఆయన నమ్ముంటే నన్ను ఈ ఇంటి గడప కూడా తక్కువనిచ్చేవారు కాదు. ఏది తప్పో ఏది ఒప్పో అనేది అర్థం చేసుకోగలడు కాబట్టే నా బిడ్డ ఈ స్థాయికి వచ్చాడు. అవకాశం దొరికితే అవతలి వాళ్ల కాపురం కూల్చాలి అని చూడడం మానేసి మీ కాపురాలు నిలబెట్టుకునే మార్గం చూడండి. అందరం సంతోషంగా ఉంటాం. వెళ్ళు భాను. చూసావాక ఎలా మాట్లాడుతున్నారో? ఏజే కోపాన్ని దాచుకోవడానికి, భాను అంత ధైర్యంగా మాట్లాడడానికి ఏదో బలమైన కారణం ఉంది. అది ఏంటి అనేది అర్థం కావడం లేదు. నేనంతగా మాట్లాడినా మీరు నన్ను బయటికి పంపించలేదంటే నా మాటల్లో నిజముందని మీరు ఒప్పుకున్నట్టేగా? ఎవరు కాదన్నా మా అందరినీ అక్కడ ఏం లేదని మీరు నమ్మించగలిగినా ఆ ఇంట్లో ఎవరు ఉన్నారన్నది నిజం. ఆ ఇంటికి మీరు వెళ్తున్నారన్నది నిజం. ఆ ఇంట్లో మనిషికి మీకు ఏదో సంబంధం ఉంది అన్నది నిజం. మాకు తెలియకుండా అక్కడ మనిషిని మాయం చేశారన్నది నిజం. నిజం నిజం అని వరిస్తే అది నిజం అయిపోదు. నలుగురు నమ్మినప్పుడే అది నిజం అవుతుంది. ఈ రోజు నమ్మించలేకపోవచ్చు, కానీ నమ్మిస్తాను. నమ్మించాలి అని నువ్వు ప్రయత్నించినప్పుడల్లా ఇప్పుడు జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతుంది. నేను కళ్ళారా చూశాక కూడా ప్రయత్నించకుండా ఎలా ఉంటాను? ప్రయత్నించడం వేస్ట్ అని తెలిసి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? భానుమతి కష్టం వస్తే కన్నీళ్లతో చెప్పుకునే అందరిలాంటిది కాదు. నిజాన్ని అబద్ధం అన్నారని ఆశలు వదులుకోదు.
అనుకున్నది సాధించే వరకు పోరాడే అరుదైన ఆడదాన్ని. నువ్వు సాధించేదేమీ ఉండదు. సాధించి చూపిస్తాను. ప్రయత్నించావుగా. ప్రయత్నిస్తూనే ఉంటాను. అందరితో తిట్లు తింటూనే ఉంటావు. అర్థం కాని వాళ్ళ గురించి నేను ఆలోచించను. అర్థం చేసుకుని నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదు. పడి లేచి కెరటం నేను. ప్రయత్నిస్తూనే ఉంటాను. అలల్నాడించే సముద్రాన్ని నేను ఆడిస్తూనే ఉంటాను. మీలో సగాన్ని. మీకేనా పట్టుదల? నాకు ఉంటుంది. నేను ఇవ్వని సగాన్ని నీదనుకుంటే ఎలా? మీరివ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే మీలో అర్థం అయ్యాను. ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నిజాన్ని చూశానన్న నమ్మకం నాది. నీ నమ్మకం నవ్వుల పాలవుతుంది. అవునా? అలా చూస్తూనే ఉండండి. ఆ ఇంట్లో ఒక మనిషి ఉంది, తనతో మీరుంటున్నారు అని ఈ రోజు నమ్మని అందరూ నమ్మేలా చేస్తాను. అది జరగదు. అదే జరుగుతుంది. ఏంటి నీ ధైర్యం? ధైర్యం కాదు, నా భర్త నాకే చెందాలన్న స్వార్థం. స్వార్థం తప్పు చేయిస్తుంది. ఈ భానుమతి తప్పు చేయదు. ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోవడం తప్ప ఏమీ జరగదు. మాటలంటే పడుతూ మీరు చెప్పింది వింటూ నాది అన్న హక్కుని ఎవరో లాగేసుకుంటున్నా చూస్తూ ఉంటాననుకున్నారా? ఇప్పటి వరకు మీరు చూసిన భానులో అమాయకత్వం, చేతగానితనం కనిపించిందేమో. ఇక నుంచి మీరు చూడబోయే భాను వేరు. వేషం మారుస్తావా? నిజాన్ని నిరూపించడానికి వేషాలు అవసరం లేదు. అలా అని పెద్దగా టైం కూడా అవసరం లేదు. సరిగ్గా 48 గంటల్లో నేను చెప్పింది నిజమని నిరూపిస్తాను. 48 గంటల్లో? ఎస్. నేను నిరూపించలేకపోతే మీరు నన్ను బయటికి పంపించడం కాదు, నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. గుడ్. ఆల్ ద బెస్ట్. బయటికి వెళ్ళటానికి బ్యాగ్ సర్ది పెట్టుకో. గెలిచేది నేనైనప్పుడు బ్యాగులు సర్దాల్సిన అవసరం లేదు, రాదు. ఏంటి ఛాలెంజా? భర్తతో భార్య ఛాలెంజ్ చేసిన చరిత్ర నేను చదవలేదు. నేనే గంటలు నిజాన్ని నిరూపిస్తాను. లేదంటే కట్టుబట్టలతో ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఛాలెంజ్ ఛాలెంజ్. ఏమైనా అర్థం పర్థం ఉందా? ఉడుకు రక్తం కదా అని ఆవేశం తప్ప ఆలోచన ఉండదా? ఏం చేస్తున్నావు, ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నావు అనే జ్ఞానం లేకుండా భర్తతో అలా ఎవరైనా ప్రవర్తిస్తారా? అది కాదు జయమ్మా. మాట్లాడుకో. నువ్వు చేసిన పనికి నాకు ఒళ్ళు మండిపోతుంది. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? ఏదో మీ మేనమామ పుణ్యమాని ఏజే భార్యగా మళ్ళీ ఇంట్లో కడుగు పెట్టావు. పేరుకు భార్యవే అయినా ఏజే మనసులో స్థానం సంపాదించుకోవడానికి నానా బాధలు పడుతున్నావు, అవునా? మరిలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా? సరిగ్గా ఏజేకి దగ్గరవుతావు అనుకునే టైంలో ఆ ఇల్లేమిటి, ఆ ప్రెస్ వాళ్ళు రావడం ఏమిటి, అందరి ముందు పరువు తీసావు అంటూ అందరూ మాట్లాడే అవకాశం ఇవ్వడం ఏమిటి? నా కళ్ళారా నేను చూశాను జయమ్మా. మాట్లాడమంటే దెబ్బలు పడతాయి. ఏం చూసావు? అనుమానం అనేది మనసులో మొదలైంది అంటే ఎదుటి వాళ్ళు ఏం చేసినా అందులో తప్పే కనిపిస్తుంది. తప్పు జరిగిందో లేదో తెలియకుండా తప్పు జరిగింది అని ఇంత గొడవ చేశావు. దానికి ఏజే కోప్పడి ఉంటే ఆ దక్ష వాళ్ళు చేసిన పనికి నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించుండాలి. కానీ నిన్ను అర్థం చేసుకొని నువ్వు బాధపడకూడదు అని ఇంట్లోకి రానిస్తే నువ్వు చేసే పని ఇదే. ఏజేతోనే ఛాలెంజ్ చేస్తావా? ఏంటో జయమ్మా, నాకే తెలియకుండా అలా మాట్లాడేశాను. ఆ టైంలో నన్ను నేను మర్చిపోయాను. నేను చూసిన నిజాన్ని అందరూ కాదు అంటుంటే అవునని నిరూపించాలన్న పట్టుదల పెరిగిపోయింది. నీ పట్టుదల ఏజేకి దగ్గర కావాలనా, దూరం అయిపోవాలనా? దూరం కావాలని ఎందుకు అనుకుంటాను జయమ్మా? మరి నువ్వు చేసిన పని అలాగే ఉంది.
అసలు నీ భర్తతో నీకు కాపురం చెయ్యాలని ఉందా లేదా అది చెప్పు నాకు. ఉంది జయమ్మా. అలాంటప్పుడు ఈ పిచ్చి వేషాలన్నీ మానేసి ఏజేకి ఎలా దగ్గర కావాలనేది మాత్రమే ఆలోచించు. నాకేమో ఆయన్ని చూసినప్పుడల్లా 48 గంటల్లో నిజాన్ని నిరూపిస్తాను అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అసలు ఈ గంటల గోలేమిటి? ఎవరైనా గంటలో తేలుస్తాను 24 గంటలో తేలుస్తాను అంటారు. నువ్వు 48 గంటలంటవేమిటి కొత్తగా? ఆ లోపు ఏం చేద్దామని, ఎలా కనుక్కుందామని? గంటలో 24 గంటలంటే వేరే ఆప్షన్ ఉండదు కదా. అదే 48 గంటలంటే ఒకటి మిస్ అయినా మరో ఆప్షన్ ఉంటుందని. ఇలాంటి దిక్కుమాల తెలివితేటలకు మాత్రం ఏమీ తక్కువ లేదు. ఈ తెలివితేటలేవో ఏజేకి ఎలా దగ్గర కావాలి అనే దానికి ఉపయోగించు. నువ్వు బావుంటావు, నీ కాపురం బావుంటుంది. ఏంటి 48 గంటల్లో నిరూపిస్తానని ఛాలెంజ్ చేసిందా? అవునక్క, జయమ్మకి చెప్తుంటే విన్నాను.